క్రీస్తుని ప్రియమైన బిడ్డలకు యేసుక్రీస్తు నామమున శుభములు. బైబిల్ ప్రబోధాలు అనే కార్యక్రమం చూస్తున్నందుకు మీకు వందనాలు. ఈ కార్యక్రమం గురించి ప్రార్థన చేయండి. అనేకులు దేవుని వాక్యమందు బలపడలాగున, అదేవిధంగా అనేకులు దేవుని విశ్వసించలాగాన మీరు ప్రార్థన చేయగలని వేడుకొంచున్నాను. ఈరోజు మాట్లాడుకునే అంశము క్రీస్తు యొక్క జననము, the birth of Jesus Christ. And obviously it is time for us to celebrate the Christmas. So I wish you a Merry Christmas. I wish each and every one of you a Merry Christmas. So మాట్లాడుకునే అంశము యేసుక్రీస్తు యొక్క జననము. వాక్య భాగము లూకాసు వార్త 2వ అధ్యాయము 1 నుంచి 20 వచనం వరకు. వాక్య భాగంలోకి వెళ్లే ముందు ప్రార్థనతో ఆరంభించుకుందాం. మహోన్నత సర్వాధికారి సర్వ సృష్టికర్త మీకు లెక్కలేని స్తోత్రాలు. ప్రభా, మాకిచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. ఈ వాక్య పరిచర్యలో మీరు తోడుగా ఉండి సహాయపడగలని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మా కొరకు మాకు విమోచన కలిగించటకు, ప్రభా పాప క్షమాపణ కలిగించటకు మీ కుమారుని పంపినందుకు మీకు లెక్కలేని స్తోత్రాలు. మాకు నిత్య జీవం కలుగు చేసినందుకు మీకు లెక్కలేని స్తోత్రాలు. ప్రభా, అనేకులు మీ యందు విశ్వసించి మిమ్మల్ని నమ్ములాగన సహాయపడగలని ప్రార్థన చేస్తున్నాను. వారి మనసును మార్చండి, నా ప్రభా హృదయాలను మార్చండి. యేసుక్రీస్తు ప్రభువుని నమ్ములాగన సహాయపడగలని ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, వినుచున్న వారిని మీరు దీవించండి, వినబోచున్న వారిని మీరు దీవించండి. ఎవరైతే తండ్రి అవసరాలు ఉన్నారో ప్రభా, యేసుక్రీస్తు నామమున వారికి అవసరాలు తీర్చమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, మరి ఒకసారి తండ్రి మా జీవితాల ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావం పొందగలని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్న తండ్రి, ఆమేన్. సుమారు 400 సంవత్సరాలు పైగా విమోచకుడి కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు యూదులు. 400 సంవత్సరాలు పైగా. ఆ 400 సంవత్సరాలు మనం ఏమంటామంటే నిశ్శబ్ద సంవత్సరాలు, సైలెంట్ ఇయర్స్. ఎందుకు అవి నిశ్శబ్దంగా ఉన్నాయని చెప్పేసి అనుకుంటారు. బికాస్ గాడ్ డిడ్ నాట్ డూ ఎనీథింగ్ డ్యూరింగ్ దోస్ ఇయర్స్. దేవుని యొక్క సూచనలు కానీ, దేవుని యొక్క క్రియలు కానీ ఆ సమయంలో ఏమీ జరిగింపబడలేదు. నిశ్శబ్ద సంవత్సరములు. ఆ 400 సంవత్సరాలు పైగా యూదులు తమ రక్షకుడి కొరకు, విమోచకుడి కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. విమోచకుడు రాలేదు, రక్షకుడు రాలేదు, అభిషేకించబడినవాడు రాలేదు. అండ్ హూ ఇస్ దట్? మెస్సియా. అభిషేకించబడినవాడు రాలేదు. ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంకెప్పుడు మా పరిస్థితి ఇంతేనా, మా జీవితాలు ఇంతేనా, మేము ఇలా నాశనం అయిపోవటమేనా, ఈ విధంగా మేము హింసించబట్టమేనా అని చెప్పేసి వారు బాధపడతా ఉన్నారు. దే వర్ ఇన్ డిప్రెషన్. 700 సంవత్సరాల క్రితము యెషయా ప్రవక్త యూదులతో మాట్లాడటం జరిగింది. ఆ యెషయా ప్రవక్త యూదులతో మాట్లాడుతూ ఏమని సెలవిచ్చాడంటే, కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. సో ఇక్కడ సన్నివేశం ఏంటి, సందర్భం ఏంటంటే, ఆహాజు రాజు చాలా కష్టాల్లో ఉన్నాడు. యూదులు చాలా కష్టాల్లో ఉన్నారు. వారు భయంతో నిండిపోయి ఉన్నారు. ఉత్తర ప్రాంతంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు వీరిని ఏం చేస్తుందా, అదేవిధంగా అసీరియా సామ్రాజ్యం వారు ఎప్పుడు వస్తారు, ఏం చేస్తారు, అనేకమైనటువంటి భయంతో వీరు నిండి ఉన్నారు. ఆ సమయంలో వారికి నిరీక్షణ అనేది లేదు. దెర్ ఇస్ నో హోప్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ జూడియన్ పీపుల్ డ్యూరింగ్ దట్ టైమ్. నిరీక్షణ అనేది లేదు. ఏం జరగబోతుంది, ఏం చేయాలి, మనం ఎంతో ఆపదలో ఉన్నామే, మనకు రక్షణ ఎలా కలుగుతుంది, మనకు విమోచన ఎలా కలుగుతుంది అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు. భయంతో నిండిపోయి ఉన్నారు యూదా జనాంగం. ఆహాజు రాజు వర్తమానాన్ని పంపిస్తే యెషయా ప్రవక్త దేవుని ద్వారా, దేవుని తరపున ఈ వాగ్దానం చేయడం జరిగింది. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలుని పేరు పెట్టెను. ఈ వాక్య భాగం కొందరు ఎట్లా అర్థం చేసుకుంటారంటే, ఆహాజు సమయంలో లేదా ఆ రాజుతో మాట్లాడే సమయంలో చుట్టుప్రక్కల ఎవరో ఒక కన్యక ఉండి ఉండొచ్చు. మేబీ ఐజయా ఆ కన్యక గురించి మాట్లాడుచున్నాడేమో అని చెప్పేసి కొందరు అంటారు. వెల్, అకార్డింగ్ టు ది కాంటెక్స్ట్, సందర్భ ప్రకారం చూస్తే ఇట్ సీమ్స్ లైక్ హీఈస్ టాకింగ్ అబౌట్ సమ్ వన్ నియర్ బై. చుట్టుపక్కల నిజంగానే ఎవరో ఉన్నట్లుగా మాట్లాడుతున్నట్లుగా ఉంది. కానీ లేఖనాలు చదువుకుంటా పోతే ఇట్ విల్ రివీల్ అస్ సంథింగ్ డిఫరెంట్. సో వారు చాలా కష్టాల్లో ఉన్నారు, సహాయం కొరకు ఎదురు చూస్తున్నారు, దేవుని కార్యాన్ని కొరకు ఎదురు చూస్తూ ఉంటే యెషయా వచ్చి ఏమంటాడు ఇక్కడ, కొంతకాలం ఏ కాలమో అని తెలియదు, కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలుని పేరు పెట్టెను. మాకు సహాయం కావాలంటే నువ్వేమిటి ఐజయా, యెషయా ఇమ్మానుయేలు పేరు పెట్టినని చెప్పేసి అంటా ఉన్నావు. ఒక కన్యకి ఏంటి, బిడ్డను కనటం ఏంటి, అతని పేరు ఇమ్మానుయేలు ఏమిటి? ఇమ్మానుయేలు అంటే గాడ్ ఈజ్ విత్ అస్, గాడ్ విత్ అస్, దేవుడు మనకు తోడై ఉన్నాడు.
మేము ఒక ప్రక్క భయపడతా ఉంటే ఎవరొచ్చి ఏం చేస్తారు, మా దగ్గర శక్తి లేదు, సామర్థ్యం లేదు, ఎవరిని ఎదుర్కోలేము. నువ్వు ఒక ప్రక్క వచ్చి ఇమ్మానుయేలు, దేవుడు మనకు తోడుగా ఉన్నాడని చెప్తా ఉన్నావు. హౌ ఇస్ దిస్ పాసిబుల్? వాట్ ఆర్ యూ టాకింగ్? ఏం మాట్లాడుతున్నావు యెషయా నువ్వు? మాకు అర్థం కావడం లేదే. దేవుడు యెషయా ద్వారా 700 సంవత్సరాలు పైగా ప్రవచనం చేయడం జరిగింది. హీ గేవ్ అ ప్రాఫెసీ త్రూ ద ప్రాఫిట్ ఐజాయా. దేవుడు మనకు తోడుగా ఉన్నాడా? దేవుడు మనకు తోడుగా ఎక్కడ ఉన్నాడు అన్న ఉద్దేశంలో కూడా ఉన్నారు ఆ రోజు యూదా జనాంగం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం చూడండి. యెషయా మరి ఒకసారి ఆ కుమారుడు గురించి ఏం చెబుతాడంటే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. మరి ఒకసారి యెషయా 9వ అధ్యాయంలో ఆ శిశువు గురించి మాట్లాడడం జరుగుతూ ఉంది. తికమకలో ఉన్నారు వారు. దే వర్ ఇన్ కన్ఫ్యూజన్. ఆహాజు రాజు కూడా ఏమి చేయాలో అర్థం కావట్లేదు. ఈ బిడ్డ ఎవరు, మనల్ని ఏ విధంగా కాపాడుతాడు? ఒకవేళ సందర్భాన్ని బట్టి ఆలోచిస్తే ఈ బిడ్డ హెజ్కియా కావచ్చా? ఆహాజు కుమారుడు హెజ్కియా రాజు. హెజ్కియా రాజు దేవుని యందు విధేయత కలిగిన వాడు. హెజ్కియా రాజు సమయంలో కొంత మనశ్శాంతి ఉంది రాజ్యానికి. సో హెజ్కియా ఈ బిడ్డ కావచ్చా అని అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే హెజ్కియా మరణించాడు. హీ డిడ్ంట్ లివ్ ఫర్ లాంగ్. ఆయన నిత్యము జీవించలేదు. 9వ అధ్యాయంలో 6వ వచనం ఒకసారి గమనించండి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను. ఓకే, హెజ్కియా రాజు అని చెప్పేసి మనం అనుకోవచ్చు. మనకు కుమారుడు అనుగ్రహింపబడును. ఆబ్వియస్లీ అది కూడా హెజ్కియా రాజు అనుకోవచ్చు. ఆయన భుజము మీద రాజ్యభారం ఉండను. ఓకే, ఈ లోకపరమైన రాజు యొక్క భుజము మీద రాజ్యభారం ఉండటం అనేది సహజం. దట్ ఈస్ కామన్. ఎనీ కింగ్ విల్ హ్యావ్ రెస్పాన్సిబిలిటీస్. కానీ ఇక్కడ మారుతుంది చూడండి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, అది హెజ్కియా కాదు. నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని అతని పేరు పెట్టబడును. ఇవేవి కూడా హెజ్కియా కాదు. సో వాట్ ఈస్ గోయింగ్ ఆన్ హియర్? ఇది ప్రవచనము. ఎవరు గూర్చి మాట్లాడుతున్నటువంటి ప్రవచనం అంటే నూతన నిబంధనలో నెరవేర్చబడినటువంటి ప్రవచనం. అది యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నటువంటి ప్రవచనం. 700 సంవత్సరాలు పైగా వారు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎవరు ఆ కుమారుడు? 400 సంవత్సరాలు పైగా యూదులందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. నిశ్శబ్ద కాలంలో ఏం జరగబోతుందని వేచి ఎదురు చూస్తూ ఉన్నారు. గమనించండి, హఠాత్తుగా ఏం జరిగింది? 400 సంవత్సరాల తర్వాత వారు ఎదురు చూస్తున్నటువంటి రక్షకుడు రానయ్యున్నాడు. ఆఫ్టర్ 400 something years God chose to send his son. మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ప్రవక్తలకు కూడా రానున్న రోజుల్లో భవిష్యత్తులో ఎప్పుడు ఏం జరుగుతాయో సరిగ్గా తెలియదు. దే ఆర్ నాట్ అవేర్ ఆఫ్ థింగ్స్. కానీ ఇక్కడ ఏం గమనిస్తున్నాం? 700 years ఆఫ్టర్, 700 సంవత్సరాల తర్వాత ఈ బిడ్డ పుట్టడం. మలాఖీ గ్రంథం నుంచి చూస్తే సుమారు 400 నిశ్శబ్ద సంవత్సరాల తర్వాత దేవుని దూత రావటం. మాకు రక్షకుడు ఎక్కడ, నిరీక్షణ ఏదని ఎదురు చూస్తున్న సమయం అది. రోమా సామ్రాజ్య పాలన క్రింద ఉన్నటువంటి సమయం అది. సో ఏం చూస్తాం మనం? 4 BCలో గాబ్రియేలు దూత, దేవుని ద్వారా పంపబడినటువంటి దేవుని దూత, దేవుని సన్నిధిలో నిలిచినటువంటి గాబ్రియేలు దూత మరి ఒక ప్రత్యక్షం అవటం. ఆఫ్టర్ 400 something years, 400 సంవత్సరాల నిశ్శబ్ద సమయం తర్వాత, నిశ్శబ్దమైన సంవత్సరం తర్వాత దేవుడు మరలా ఒక కార్యం చేయటం. ఆబ్వియస్లీ గాడ్ ఈస్ బిన్ డూయింగ్. ఆ సంవత్సరాల్లో 400 సంవత్సరాల్లో యూదులు బ్రతికే ఉన్నారు అంటే దట్ ఈస్ గాడ్స్ గ్రేస్. సో గాడ్ వాజ్ నాట్ సైలెంట్. హీ జస్ట్ డిడ్ నాట్ డూ ఎనీథింగ్. ఆ సమయంలో ఆయన ఏమి చేయలేదు. ఆయన నిశ్శబ్దంగా లేడు, కానీ ఆయన కార్యాలు మాత్రం ఏమి చేయలేదు. బట్ లుక్ ఎట్ దిస్. 400 years, ఆఫ్టర్ 400 years, 400 సంవత్సరాల తర్వాత దేవుడు ఒక గొప్ప కార్యం చేయటం. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, దేవుడు చేసే కార్యాలు మనం అనుకున్న సమయాలు జరగకపోవచ్చు. గాడ్ విల్ డూ థింగ్స్ అకార్డింగ్ టు హిస్ టైమ్, అకార్డింగ్ టు హిస్ ప్లాన్. ఆయన నియమించిన సమయంలో, ఆయన ప్రణాళిక ప్రకారము దేవుని కార్యాలు జరుగుతాయన్న ఉద్దేశం మనం తెలుసుకోవచ్చు దీంట్లో. సో 400 సంవత్సరాల తర్వాత, నిశ్శబ్ద సంవత్సరం తర్వాత ఏం జరిగిందంటే, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి గాబ్రియేలు దూత ఈ లోకానికి పంపబడటం. We will see that in chapter 1 and 2 in Luke. దేవుని సన్నిధిలో నిలిచినటువంటి గాబ్రియేలు దూత పంపబడటం. మరియా వద్దకు వచ్చి ఏమని సెలవిస్తుంది దేవుని వాక్యం? దయాప్రాప్తురాలా నీకు శుభము, దయాప్రాప్తురాలా నీకు శుభము,
ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టెదవు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకిచ్చును. గమనించారా? ఆయన సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకిచ్చును. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో 400 సంవత్సరముల తర్వాత దేవుని దూత వర్తమానంతో మరియ దగ్గరకు రావటం. గాడ్ చోజ్ మేరీ టు బ్రింగ్ జీసస్ ఇన్ టు దిస్ వరల్డ్. యేసుక్రీస్తు ప్రభుని ఈ లోకానికి తీసుకురావడానికి మరియను ఎంపిక చేసుకున్నాడు దేవుడు. సో గాడ్ సెంట్ అ మెసేజ్. 400 సంవత్సరాల తర్వాత దేవుడు ఆ వర్తమానం పంపించడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఇట్ ఈస్ ఆల్సో ఎక్సైటింగ్ థింగ్, ఆనందించాల్సిన విషయం. సో లూకా సువార్త 2వ అధ్యాయం 1-20 వచనాలు ఏం చూస్తామంటే యేసుక్రీస్తు యొక్క జననం గురించి చూస్తాం. వి జస్ట్ సా ద బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్. ప్రవచనం ఏ విధంగా నెరవేర్చబడిందన్న విషయం మనం గమనించాం. అనేకమైనటువంటి సంవత్సరాలు తీసుకున్నా కానీ దేవుడు చెప్పినది చెప్పినట్లుగా చేశాడు. దట్ ఈస్ ఫ్యాసినేటింగ్. గాడ్ విల్ ఆల్వేస్ డూ వాట్ హీ సేస్ హీ విల్ డూ. ఇదే అంశము, దేవుడు చెప్పినది చెప్పినట్లుగా చేస్తాడన్న అంశము లూకా సువార్త అంతట్లో కూడా మనం గమనించవచ్చు. సో కీప్ దట్ ఇన్ మైండ్. గాడ్ విల్ డూ వాట్ ఎవర్ హీ సేస్ హీ విల్ డూ. లూకా సువార్త 2వ అధ్యాయం మనం ఏం చూస్తామంటే ప్రాముఖ్యమైనటువంటి విషయాలు 3 గమనించవచ్చు. మొదటిది రాజకీయ పరిస్థితి. ఆ సమయంలో రాజకీయ పరంగా ఏం జరుగుతూ ఉంది, ఈవెన్ దో వీ విల్ ఓన్లీ టచ్ బేసిస్ ఆఫ్ ద పొలిటికల్ సిచ్యువేషన్. రెండవది బెత్లెహేము, దావీదుపురము అన్న అంశము మనం నేర్చుకుంటాం. దావీదుపురం అనే వాస్తవం కూడా మనం నేర్చుకుంటాం. మూడవది యేసుక్రీస్తు యొక్క వినయపూర్వకమైనటువంటి పుట్టుక. ఆబ్వియస్లీ ఇట్ ఈస్ అబౌట్ క్రిస్మస్, అబౌట్ బర్త్ ఆఫ్ క్రైస్ట్. సో యేసుక్రీస్తు యొక్క వినయపూర్వకమైనటువంటి పుట్టుక అనే అంశం మనం నేర్చుకుంటాం. లూకా సువార్త 1వ అధ్యాయంలో మనం ఏం నేర్చుకుంటామంటే ఈ దూత మరియ దగ్గరకు వచ్చి ఈ వర్తమానం తెలియజేయగానే మరియ ఏం చేసింది, మనం గమనించాల్సిన చాలా ఇంపార్టెంట్ పదం అవుతుంది అక్కడ. 38వ వచనంలో, అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలును, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలును. ఆమె పరిస్థితి, ఆమె స్థానము, ఆమె స్తోమత చూడండి. ప్రభువు దాసురాలును, నీ మాట చొప్పున జరుగునుగాక అని చెప్పేసి మరియా సెలవివ్వటం జరిగింది. సో దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేయటం అనే అంశం ఒకటి, దీనులు లేదా దాసులు అనే అంశం కూడా చాలా ప్రాముఖ్యమైనది ఈ లూకా సువార్తలో. సో గాబ్రియేలు దూత మరియతో ఆ మాటలు పలికిన తర్వాత మరియ ఏం చేసిందంటే ఆమె గ్రామం నుంచి లేచి ఎలిజబెత్ని కలవటానికి వెళ్ళింది. సో ఎలిజబెత్ కలవడానికి వెళ్ళిన సమయంలో ఏం జరిగిందంటే మరియ ఎప్పుడైతే వందనవచనం పలికిందో, ఇంకా పూర్తి కూడా చేయలేదన్నది నా ఉద్దేశం. మరియ ఎప్పుడైతే ఆ వందనవచనం పలికిందో ఎలిజబెత్ గర్భంలో ఉన్నటువంటి బిడ్డ గంతులు వేయటం, దట్ ఈస్ అన్ అమేజింగ్ థింగ్. అందుకు ఎలిజబెత్ ఏమందంటే పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి బిగ్గరగా, చిన్నగా కాదు బిగ్గరగా ఏమనుందంటే, నా ప్రభువు తల్లి నా ఇంటికి రావటమా, నా ప్రభువు తల్లి నా ఇంటికి రావటమా. దాని అర్థం ఏంటి? మరియ గర్భంలో ఉన్నది ఎవరో కాదు, ప్రభువు దేవుడు. అది ఎవరు గమనించారంటే గర్భంలో ఉన్నటువంటి యోహాను గమనించాడు. అదేవిధంగా యోహాను తల్లి ఎలిజబెత్ కూడా గమనించడం జరిగింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే మరియా ఎలిజబెత్ ఇంటి దగ్గరనే సుమారు 3 మాసాలు ఉండటం కూడా జరిగింది. సో దెన్ వాట్ హ్యాపెన్, 2వ అధ్యాయం ఏం జరుగుతూ ఉంది. 2వ అధ్యాయాన్ని లూకా ఏ విధంగా ఓపెన్ చేస్తాడంటే, ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవలనని కైసరు ఆగస్తు వలన ఆజ్ఞ ఆయను. సో కైసరు ఆగస్తు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, ప్రజాసంఖ్య జరగాలి, రాయబడాలి. సో 2వ అధ్యాయము 3వ వచనం మనం ఏం చూస్తాము, అందరూ ఆ సంఖ్యలో రాయబడుటకు తమ తమ పట్టణమునకు వెళ్ళిరి. వెళ్ళాల్సిన అవసరం లేదు, కానీ వెళ్ళిరి. సో లూకా సువార్త 2వ అధ్యాయం మనం ఏం చూస్తామంటే సీజర్ అగస్టస్ ఆర్ కైసరు ఆగస్తు ఇచ్చినటువంటి ఉత్తర్వుతో ఈ అధ్యాయం ప్రారంభమవుతుందని మనం చూడొచ్చు. ఈ సీజర్ అగస్టస్ రోమన్ చక్రవర్తి. ఈయన క్రీస్తు పూర్వం 27వ సంవత్సరం, దట్ ఈస్ 27 BC నుంచి 14 AD వరకు రోమా సామ్రాజ్యాన్ని ఏలాడు. మనం ఇక్కడ గమనించాల్సింది ఏమిటి, ఎందుకు లూకా ఈ సీజర్ అగస్టస్, కైసర్ అగస్తు గురించి మాట్లాడడం జరుగుతూ ఉంది. కైసర్ అగస్తు యొక్క పరిపాలన సమయంలో రోమా సామ్రాజ్యం అంతటా కూడా శాంతి అనేది ఉంది, శాంతి. సో దే కాల్ ద టైమ్ పాక్స్ రోమానా,
పాక్స్ రొమానా అని చెప్పేసి అంటారు. దాని అర్థం ఏంటంటే ది పీస్ ఇన్ రోమ్ ఆర్ రోమన్ పీస్. ఆయన పరిపాలించే సమయంలో రోమా సామ్రాజ్యం అంతటా కూడా శాంతి అనేది ఉంది. ఒక విధంగా చరిత్ర ద్వారా చూస్తే, హిస్టోరియన్స్ ద్వారా చూస్తే, ఈ కైసర్ అగస్తస్ అని ఆయన్ను రక్షకుడుగా భావించేవారు అప్పట్లో. ఈయన మన రక్షకుడు, మనకి ఇప్పుడు ఎటువంటి యుద్ధాలు లేవు, మన సామ్రాజ్యంలో నెమ్మది ప్రశాంతత ఉంది. సో ఆయన ఒక రక్షకుడుగా భావించేవారు. చూడండి ఏ విధంగా లూకా రాస్తా ఉన్నాడో. హీ వాజ్ ఇంట్రడ్యూసింగ్ విత్ సీజర్ అగస్టస్. కైసర్ అగస్టుతో ప్రారంభించబడతా ఉంది ఈ 2వ అధ్యాయం. ఆయన ఆజ్ఞ ఏంటి? సర్వలోకమునకు, అంటే వారు జీవించే సమయంలో వారికి తెలిసినటువంటి లోకము, సర్వలోకమునకు ప్రజా సంఖ్య రాయవలెనని. దట్ ఈస్ ది ఆర్డర్ దట్ సీజర్ అగస్టస్ గేవ్. కైసర్ అగస్తు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఇది. సో అందుకు ఏం జరిగింది? 2వ అధ్యాయం 3వ వచనంలో, అందరూ ఆ సంఖ్యలో రాయబడుటకు తమ తమ పట్టణమునకు వెళ్ళిరి. ఓకే, వెళ్ళాల్సిన అవసరం లేదు, అయినా కానీ వెళ్ళారు. మనం తర్వాత వచనంలో ఏం చూస్తాం? యోసేపు దావీదు వంశములోను, గమనించండి, యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనక. యోసేపు చరిత్ర చూస్తే ఆయన ఆబ్వియస్లీ దావీదు వంశానికి చెందినవాడు. యోసేపు దావీదు వంశంలోని గోత్రములోని పుట్టినవాడు గనక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదాలోని బెత్లెహేము అనబడు దావీదు ఊరికి వెళ్ళెను. సుమారు అది కూడా 3-4 రోజులు ప్రయాణం అది. సో యోసేపు దావీదు వంశానికి చెందినవాడు. నెంబర్ 1, దట్ ఈస్ ఆల్సో ఫుల్ఫిల్లింగ్ గాడ్స్ ప్రామిస్ అండ్ ప్రాఫెసీ. దావీదు వంశానికి చెందినవాడు. అదేవిధంగా దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనక తనకు భార్యగా ప్రదానం చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలయ ప్రాంతంలోను నజరేతు నుండి యూదా ప్రాంతంలో బెత్లెహేము. బెత్లెహేము ఎవరికి సంబంధించింది? ఆబ్వియస్లీ ఇట్ ఇస్ సిటీ ఆఫ్ గాడ్. అదేవిధంగా బెత్లెహేము అనేది దావీదు పురం అని కూడా మనకు తెలుసు. సో బెత్లెహేమునకు వెళ్ళెను. ఎందుకు బెత్లెహేం గురించి మనం వింటున్నామంటే, బెత్లెహేం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రాంతము. ఆబ్వియస్లీ ద బర్త్ ఆఫ్ క్రైస్ట్ విల్ టేక్ ప్లేస్ ఇన్ బెత్లెహేం యాజ్ వెల్. బెత్లెహేంలోనే యేసుక్రీస్తు జన్మించడం కూడా మనం చూస్తాం. సో మత్తయి సువార్త 2వ అధ్యాయం 5-6లో దేవుని వాక్యం సెలవిస్తుంది చూడండి. యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానుల్లో ఎంత మాత్రము అల్పమైన దానివి కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును. గమనించారా? యెషయా గ్రంథం 9లో ఏమని ఒక పదం వాడబడింది? అధిపతి అనే పదము. ఇక్కడ కూడా మనం అదే చూస్తాం. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడినది కదా. It is written by the prophet that there's going to be a ruler coming out of Bethlehem. బెత్లెహేము అనే ప్రాంతం నుంచి అధిపతి రావటం. ఈ రోమా జనాభా లెక్కల ప్రకారము, అంటే వారు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము, ఎవరు కూడా వారి వారి స్వగ్రామానికి పట్టణాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కానీ అదేవిధంగా యోసేపు మరియను కూడా తీసుకొని బెత్లెహేముకి వెళ్ళటం జరిగింది. ఎందుకు బెత్లెహేముకి వెళ్ళటం? దెర్ ఇస్ నో నీడ్ ఫర్ దెమ్ టు గో, కానీ వారు వెళ్ళారు. కొందరు ఏమంటారంటే యోసేపుకు బెత్లెహేములో స్థలం ఉందేమో, మేబీ దానికి పన్నులు కట్టడకో ఏదో కార్యానికి ఆయన పేరు నమోదు చేసుకోవడానికి వెళ్ళాడేమో అని చెప్పేసి అనుకుంటారు. బట్ నా వ్యూ ఏమిటంటే, ఇది దేవుని యొక్క నడిపింపు, దేవుని యొక్క ప్రవచనము లేదా వాగ్దానము అనేది నెరవేర్చబట్టం మనం చూస్తాం. ఇక్కడ బెత్లెహేములో యేసుక్రీస్తు ప్రభు జన్మించాలి, బెత్లెహేము నుంచి అధిపతి రానయ్యున్నాడు. సో దే మస్ట్ గో టు బెత్లెహేమ్ బికాస్ దిస్ ఇస్ ఆల్ గాడ్స్ వర్క్. సో వై డూ ఐ థింక్ దిస్ ఇస్ ఆల్ గాడ్స్ ప్లానింగ్? ఎందుకు ఇదంతా దేవుని నడిపింపు నేను అనుకుంటానంటే, ఈ కైసరు ఔగుస్తు ఆజ్ఞ ఇవ్వటం, మీరు వెళ్ళి పేర్లు నమోదు చేయించుకోవాలి. ఆ తర్వాత యోసేపు మరియను తీసుకుని బెత్లెహేమునకు వెళ్ళటం, అదే సమయంలో బిడ్డను కనుటకు మరియు కూడా సమయం వచ్చింది. సో ఇవన్నీ ఆలోచిస్తే దిస్ ఇస్ అబ్సల్యూట్లీ గాడ్స్ వర్కింగ్ అవుట్. ఇది దేవుడు చేస్తున్నటువంటి కార్యము. 2వ అధ్యాయం 6వ వచనం చూడండి. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండిన గనక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములోని వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. సో సమయం వచ్చింది. యేసుక్రీస్తు ప్రభు దేవుడే మానవ రూపమును ధరించి ఈ లోకానికి రావటం. లూకా సువార్త ఏ విధంగా వివరిస్తాడు అంటే, కొన్ని అధ్యాయాలు, కొన్ని వచనాలు మనం చదువుకుంటా పోతే తెలుస్తుంది. రోమా సామ్రాజ్యం అయినటువంటి సీజర్ ఔగస్టస్ కైసర్ ఔగస్తు కాదు నాయన మీ రక్షకుడు, ఇప్పుడు వచ్చాడు నిజమైన రక్షకుడు. కైసర్ ఔగస్తు యుద్ధాలు గెలిచుండొచ్చు, రోమా సామ్రాజ్యంలో ప్రశాంతతనివ్వచ్చు, కానీ అవన్నీ తాత్కాలికమైనటువంటి.
నిత్యము ప్రశాంతత కలిగించే దేవుడు ఇప్పుడు ఇచ్చాడు. నిత్యము ప్రశాంతనిచ్చే రక్షకుడు ఇప్పుడు ఇచ్చాడు. నిత్య జీవాన్ని కలిగించినటువంటి రక్షకుడు ఇప్పుడు వచ్చాడు. దిస్ ఈజ్ ద సేవియర్. మరియా ఎలిజబెత్ ఇంట్లో ఉన్నప్పుడు ఏమని ఆమె ప్రార్థిస్తుంది? నా ప్రభువు, నా రక్షకుడు నాపై కరుణించెను. నా రక్షకుడు అని ఎవరిని చూసి మాట్లాడుతున్నామంటే యెహోవా దేవుని గురించి మాట్లాడుతూ ఉంది. ఇక్కడ చూడండి, లూకా ఏం చూపిస్తున్నాడంటే ఇప్పుడు పుట్టబోయినటువంటి బిడ్డ, ఈ పుట్టినటువంటి బిడ్డ రక్షకుడు, అసలైన రక్షకుడు. దేర్ ఇస్ అ కంపారిజన్ అండ్ కాంట్రాస్ట్, అ వండర్ఫుల్ కంపారిజన్ కాంట్రాస్ట్ బిట్వీన్ ది రోమన్ ఎంపరర్ who brought peace to Rome and also comparison between Jesus Christ who will bring peace to all people. So చూడండి 2:7 తన తొలిచూలు కుమారుని కని, ఎవ్రీ ఫస్ట్ బోర్న్ బిలాంగ్స్ టు గాడ్. తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. గమనించండి, సర్వ సృష్టికర్త, లోక రక్షకుడు, దేవాది దేవుడు, దేవుళ్ళకే దేవుడు, రాజులకు రాజు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క జన్మ విధానము. మనం అనుకున్నామే వినయపూర్వకమైనటువంటి జన్మ. ఇట్ ఈస్ అ హంబుల్ బర్త్. ద బర్త్ ఆఫ్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్ అండ్ కింగ్ ఆఫ్ కింగ్స్ ఈజ్ అ హంబుల్ బర్త్. తండ్రి కుడి పార్శ్వమున అంటే ఆయనకున్నటువంటి స్తోమత మన మైండ్స్ నిజంగా అర్థం కానిటువంటి స్తోమత, గొప్ప స్తోమత అది. అటువంటి స్తోమతను వదిలిపెట్టి మానవ రూపమును ధరించిన దేవుడు, దట్స్ వై హీస్ కాల్డ్ గాడ్ మ్యాన్. మానవుని రూపమును ధరించినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన రాకడ చూడండి, మత్తయి సువార్తలో చూస్తే యూదులకు పుట్టినటువంటి రాజు ఎక్కడ ఉన్నాడని చెప్పేసి తూర్పు దేశపు జ్ఞానులు ఎదుగుతూ ఉంటారు. ఇక్కడ లూకా సువార్తలు చూస్తే ఆయన సర్వోన్నతుని కుమారుడు, దేవుని కుమారుడు. దేవుని కుమారుడు దేవుడు కాకుండా ఉండలేడు. హీస్ గాడ్ హిమ్సెల్ఫ్. ఇక్కడేం చూస్తూ ఉంటే సర్వోన్నతుని కుమారుడిగా మనం చూపిస్తూ ఉంటాడు లూకా. సో చూడండి, ఆయనకి పుట్టినప్పుడు ఎటువంటి స్థానం లేదు. ఈ లోక రక్షకుడు, సర్వ సృష్టికర్తకు కొంచెము కూడా స్థలము లేదు ఆయన జన్మించే సమయానికి. దీనమైన స్థితిలో ఆయన జన్మించాడు. హీస్ గాట్ అ హంబుల్ బర్త్, వినయపూర్వకమైనటువంటి జననము. కానీ యెషయా గ్రంథం 66:1 మనం చూడవచ్చు, యెహోవా ఇలాగా ఆజ్ఞిస్తున్నాడు, ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా నిమిత్తము కట్టును ఉద్దేశించిన ఇల్లు ఎట్లిది. వాట్ ఈస్ దాట్? దేవుడు ఒక ప్రాంతంలో ఉండేవాడు కాదు. క్రైస్ట్ డస్ నాట్ కమ్ టు రెసైడ్ ఇన్ వన్ ప్లేస్. హీ కేమ్ టు దిస్ వరల్డ్ విత్ అ మిషన్. ఆయన ఒక ప్రణాళికతో ఈ లోకానికి రావడం జరిగింది. వాట్ ఈస్ దట్? టు గివ్ సాల్వేషన్ టు దోస్ హూ బిలీవ్ ఇన్ హిమ్. సో ఆయన జననమును మనం దేంతో పోల్చొచ్చు అంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:5-8 మనం చదివితే అర్థమవుతుంది. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండి, ఆయన దేవుని స్వరూపము కలిగి ఉన్నవాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యముని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలిక పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. దిస్ ఈజ్ ద వే క్రైస్ట్ కేమ్ ఇంటు దిస్ వరల్డ్. ఈ విధంగా యేసుక్రీస్తు ఈ లోకానికి రావడం జరిగింది. అ హంబుల్ మ్యాన్, వినయము విధేయత కలిగినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు. దట్స్ వై అగైన్ ఐమ్ సేయింగ్ వి కాల్ హిమ్ గాడ్ మ్యాన్. హీస్ బోత్ గాడ్ అండ్ మ్యాన్. ఆ తర్వాత ఏం జరిగిందంటే యేసుక్రీస్తు జన్మించినట్లుగా గొర్రెల కాపరులకు వర్తమానం వచ్చింది. గమనించండి, లూకా సువార్తలో ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏమిటి? దేవుడు చెప్పినట్లుగా చేస్తాడు. దీనులు, దాసులు లేదా పేదవారు. దట్ ఈస్ ద థీమ్ దట్ గోస్ త్రూ అవుట్ ద బుక్ ఆఫ్ లూక్. సో మనం ఇక్కడ ఏం చూస్తామంటే 2:8 గొర్రెల కాపరుకు దేవుని వర్తమానం రావటం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకుంటుండగా, గొర్రెల కాపరు అంటే కొందరు ఎలా అర్థం చేసుకుంటారు ఆ సమయంలో? అంటరాని వారిగా కొందరు అర్థం చేసుకుంటారు. వీరు గొర్రెల కాపరు, వారిని దగ్గరికి రానివ్వద్దు అన్న విధంగా వారిని చూస్తారు అని చెప్పేసి కొందరు అనుకుంటారు. బట్ వాట్ డు వి సీ హియర్? The message of God is coming to the poor people first, to the untouchables, to the lowly people. దేవుని వర్తమానము దీనులకు వస్తూ ఉంది. గమనించండి, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపుల పొలంలో నుండి రాత్రి వేళ తమ మందను కాచుకుంటుండగా ప్రభువు దూత వారి యుద్ధకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. ఈ భయము అనే అంశం కూడా మనం చూస్తూ ఉంటాం. మరియ యుద్ధకు దేవుని దూత వచ్చినప్పుడు మరియ భయపడటం జరుగుతూ ఉంది. అదేవిధంగా జకరయ్యతో, ఆలయంలో జకరయ్యతో మాట్లాడేటప్పుడు దేవుని దూత ప్రత్యక్షమైనప్పుడు జకరయ్య కూడా భయంతో నిండిపోయి ఉన్నాడు. సో ఈ భయం అనే అంశం కూడా మనం చూస్తూ ఉంటాం. 2వ అధ్యాయం 10వ వచనంలో
అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరి కొరకు, గమనించండి, యేసుక్రీస్తు జననము యూదులకు మాత్రమే కాదు, ప్రజలందరి కొరకు కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. ఎవరికి ఈ మహా సంతోషకరమైన సువర్తమానము? ప్రజలందరకు. నాట్ జస్ట్ ది షెపర్డ్స్, నాట్ జస్ట్ ది జూయిష్ పీపుల్, ప్రజలందరకు ఒక వర్తమానం ఏంటి? అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. ఏమిటి ఆ సంతోషకరమైనటువంటి సువర్తమానము అంటే యేసుక్రీస్తు యొక్క జననము. ద బర్త్ ఆఫ్ క్రైస్ట్ హెస్ చేంజ్ ద హిస్టరీ ఆఫ్ దిస్ వరల్డ్. 2:11 చూడండి. దావీదు పట్టణమందు, దేవుని దూత ఇంకా మాట్లాడుతున్నటువంటి సన్నివేశం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దావీదు పురమందు నేడు ఈ దినమున రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. 400 సంవత్సరాలు పైగా వారు ఎదురు చూస్తూ ఉన్నారు, మాకు రక్షకుడు ఏడి, విమోచకుడు ఏడి, మా రాజు ఏడి అని. ఇక్కడ దేవుని దూత వారికి సెలవించడం జరుగుతూ ఉంది. నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభు అయిన క్రీస్తు. సో ఈ 11వ వచనంలో ఏం చూస్తాం మనం అంటే, ప్రాంతము దావీదుపురము చాలా ప్రాముఖ్యమైన ప్రాంతం, ఎందుకంటే అక్కడ యేసుక్రీస్తు జన్మించాడు కాబట్టి. రెండవది రక్షకుని గురించి, యేసుక్రీస్తు ప్రభు అక్కడ ఆ ప్రాంతంలో పుట్టడం అనేది పాత నిబంధన గ్రంథం యొక్క ప్రవచన నెరవేర్పు. ఆ తర్వాత చూడండి 12వ వచనము, దానికి ఇదే మీ కానవాలు. వాట్ ఈస్ అ సైన్? ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పడుకొని మీరు చూసిదరని వారికి చెప్పాను. యేసుక్రీస్తు యొక్క జననం అనేది ఒక దీన స్థితిలో జరిగిన జననం. ఇట్ ఈస్ అ హంబుల్ బర్త్ ఆఫ్ అ లార్డ్ హూ క్రియేటెడ్ ఆల్ థింగ్స్. 13వ వచనం చూడండి. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడి నుండి, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా, కానీ దేవుని స్తోత్రము చేయుచుండెను. ఎవరు ఆయనకిష్టులైన వారు? ఆయన విధేయత కలిగిన వారు, ఆయనకిష్టులైన వారు. God doesn't like anybody who rebels against him, but he loves the people who obey him. ఆయన విధేయత కలిగి జీవించేవారు, ఆయనకి ఇష్టమైన వారు. సో ఈ 13వ వచనం నుంచి 14వ వచనం వరకు మనం ఏం చూస్తామంటే, దేవుని దూతలు ఆయన్ను ఆరాధించడం చూస్తాం. అదేవిధంగా శాంతిని ప్రకటించడం చూస్తాం. నిజమైన శాంతి యేసుక్రీస్తులో దొరుకుతూ ఉంది. నాట్ ఇన్ సీజర్ అగస్టస్, నాట్ ఇన్ రోమన్ ఎంపైర్. నిజమైన శాంతి యేసుక్రీస్తులో లభిస్తూ ఉంది. పీస్ ఆన్ ఎర్త్ టు ఆల్ మెన్. 18వ వచనం నుంచి 20వ వచనం మనం ఏం చూస్తామంటే, ప్రజలు ఆశ్చర్యపడటం. అక్కడ ఉన్నవారు, ఈ గొర్రెల కాపరులు వెళ్ళి వారికి జరిగినంత వారికి తెలియజేసినప్పుడు వారు ఏం చేశారంటే ఆశ్చర్యపడ్డారు. దిస్ ఇస్ అ మిరాక్యులస్ మూమెంట్ ఇన్ ద హిస్టరీ, మిరాక్యులస్ ఈవెంట్ ఇన్ ది హిస్టరీ. ఆ తర్వాత మనం ఏం చూస్తామంటే ఆరాధించటం. ఈ సంఘటనలు తెలిసిన తర్వాత వారు ఆ బిడ్డను ఆరాధించారు. ఏ విధంగా అయితే తూర్పు దేశపు జ్ఞానులు సాగిలపడి సాష్టాంగపడి యేసుక్రీస్తుని ఆరాధించారో అటువంటి సన్నివేశం మనం ఇక్కడ చూస్తాం. మరి ఒకటి మనం ఏం చూస్తామంటే, సాక్షులుగా ఈ గొర్రెల కాపరులు ఏం చేశారు? వారు చూసిన సన్నివేశాన్ని ఇతరులకు చాటు చెప్పుకున్నారు. ఆర్ we today sharing the good news of Christ to the world? మనము ఇతరులకు దేవుని గురించి సువార్తను ప్రకటిస్తూ ఉన్నామా? దేవుని గురించి వర్తమానం తెలియజేస్తూ ఉన్నామా? యేసు క్రీస్తుని గురించి మనం ఇతరులకు తెలియజేస్తూ ఉన్నామా? ఇట్ ఈస్ అ వండర్ఫుల్ event that happened in history. Are we sharing that with others? యేసు క్రీస్తు ప్రభు లోక రక్షకుడు. Believe in the Lord, my friends, believe in the Lord. యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి మొదటిసారి రాకుండా ఉన్నట్లయితే we do not have any peace. మనకు అసలు ఎటువంటి నిరీక్షణ, హోప్ అనేది ఉండేది కాదు. We'll be hopeless beings. But Christ came to this world to offer us eternal hope. యేసు క్రీస్తు జననము చాలా ప్రాముఖ్యమైనది. I'm thankful that God sent His Son for our sakes. Are you thankful? Share the good news of Jesus Christ to others. Merry Christmas. Thank you for watching Bible Prabhudalu. We are so glad to be a part of this ministry, and it's all because of the grace of our Lord that we are able to continue this ministry. You would find today's episode on our Bible Prabhudalu YouTube channel, so please subscribe to it, share it with all your family and friends, and be a blessing to this ministry. And if you have any prayer requests, you can always call us on the prayer line. Our prayer team will be more than happy to pray for you. And if you have any other questions or concerns, you can always write to us at contact@bibleprabhudalu.org. See you again at the same time on the same channel next week. Till then, keep praying for Bible Prabhudalu. Thank you. God bless you.